నిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత జనాల లోపలికి రావడం అనేది జరిగింది. అది కూడా నేరుగా రైతుల దగ్గరికి వచ్చారు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు నిన్న రావడం అనేది 100% ఆయనకు సెల్యూట్ చేయొచ్చు. మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు దాదాపుగా వేలాది మంది రైతులు చనిపోతే అప్పుడు ఎందుకు రాలేదని తనను క్వశ్చన్ వేసుకుంటే చాలా బెటర్. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పంజాబ్ రైతులకు వెళ్ళి మనం పైసలు ఇచ్చినాం 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మనం మహారాష్ట్ర రైతులకు వెళ్ళి పైసలు ఇచ్చినాం. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ వేరే పక్క రాష్ట్రంలో వెళ్ళి మనం సభలు నిర్వహించి ఆ రైతులకి సంఘీభావం తెలిపాం. సో ఇప్పుడు అంటే అధికారం పోతే కానీ మరి కేసీఆర్ గారికి తెలంగాణ రైతులు గుర్తుకు రాలేదా? సో అధికారము పోతే కానీ చావు విలువ తెలియలేదా? సో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఇంటర్ విద్యార్థులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? నడి రోడ్డు పైన అడ్వకేట్ దంపతులని నరికి చంపితే దాని మీద ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. కొండగట్టు బస్సు ప్రయాణికులు దాదాపుగా 40 మంది చనిపోతే వారిని వెళ్ళి పరామర్శించే రోజు కానీ తీరిక కానీ కేసీఆర్ గారికి ఎప్పుడూ దొరకలేదు. అదే సెలబ్రిటీలు చనిపోతే మళ్ళీ వాళ్ళ అంత్యక్రియలకు వెళ్తారు, వారికి ప్రభుత్వం తరపున స్థలం కేటాయించడం అనేది జరిగింది. ఇట్లాంటివి చాలా జరిగినాయి. కానీ తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించలు ఉండవు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి గురించి చర్చించడానికి సమయం ఉండదు. కొండగట్టు బస్ ప్రయాణికులు చనిపోతే వారి గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. తర్వాత అంటే పేదవారు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే ఎప్పుడు కూడా తీరిక లేదు. సో మొత్తానికి లాస్ట్కి అధికారం పోవడం వల్ల ఇప్పటికైనా సరే రైతులను గుర్తించినందుకు ఒక రకంగా సంతోషం అని చెప్పేసి చెప్పుకోవాలి. సో 100 రోజుల్లోనే 200 మంది రైతుల బలి. ఆనాడు కరెంట్ పోతే వార్త, ఇవాళ కరెంట్ ఉంటే వార్త. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటే. అలాంటి రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమైంది. 200 మంది రైతులు చనిపోవడైంది. ఇందులో ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, ముద్దులు మోసేది లేదు, కట్టెలు కట్టేది లేదు, కొత్తగా గడ్డిపారలను బట్టి తవ్వేది లేదు. ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది, అశవ్యక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కదా, దానిని నడిపించే తెలివితేట లేకపోతే ఎట్లా? దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వానికి అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేని ఎట్లా వాడాలనో తెలియని అభాకత్వం. రైతన్న నేనున్నా, చేతగానిది సర్కారు. సో జనగామ జిల్లా దెర్పుల మండలం ధారావత్ తండలో ఆదివారం ఎండిన పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతుకు ధైర్యం చెప్తున్న కేసీఆర్. సో మరి ఇదే ధైర్యం అప్పట్లో చెప్పినుంటే ఈరోజు డెఫినెట్గా 3వసారి మళ్ళీ మీరే అధికారంలో ఉంటుండే. ఇదే కరప్షన్ చేస్తున్న ఎమ్మెల్యేలని అంటే మీరే డైరెక్ట్గా ఒప్పుకున్నారు. దళిత బంధులోనే ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షలు తింటుండు, 3 లక్షలు కరప్షన్ చేస్తుండు అని చెప్పేసి మరి ఎమ్మెల్యేలకు మళ్ళీ తిరిగి మీరే టికెట్ ఇచ్చి మీరే అధికారాన్ని పోగొడతారు కదా, చేతులారా చేసుకుంటారు కదా. తన మనవెప్పుడు తెలంగాణతోనే ఉన్నది. గత 23 ఏళ్ళుగా తనెప్పుడు తెలంగాణ ప్రజల్లోనే ఉన్నాడు. ఉద్యమ నాయకుడిగా పోరుబాటులో ఉన్న, అధికారంలో ఉన్న, ఎన్నికల్లో గెలిచిన, ఓడి పదవి దిగినా వెంట ఎదురున్నా ఎవరు లేకున్నా అతడు ఉన్నది మాత్రం తెలంగాణతోటే, తెలంగాణ నమ్ముకున్నది ఆయనతోటే అని చెప్పేసి కూడా చాలా బాగా రాశారు. ఉన్నవి కూడా ఇవ్వలేని అసమర్థులు వాళ్ళు. నా తెలంగాణ 4 నెలల్లోనే ఆగమైంది, 10 ఏళ్లలో పోయిన దారులన్నీ వచ్చినాయి. ఎమ్మెల్యేలు మంత్రులేరి పొలాలకు రారేం, ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలతోనే సరిపా. రుణమాఫీ ఏది? 15 ఏళ్ల భరోసా ఎక్కడ? 500 బోనస్ ఇంకెప్పుడు? కేసీఆర్ నిప్పులు. జనగామ సూర్యాపేటలో పంటల పరిశీలన. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రుణమాఫీ. సో రుణమాఫీ గురించి నిన్న మాట్లాడారు. సో ఈ పాయింట్ గురించి మనం ఒకసారి తీసుకుందాం. రుణమాఫీ ఏందనేది మనకి కేసీఆర్ గారు వచ్చిన 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నారు. సో రుణమాఫీ ₹1,00,000 ఒకటేసారి చేశారా అంటే దాన్ని 4 విడతల వారీగా చేయడం అనేది జరిగింది. 25,000, 25,000, 25,000 అని చెప్పేసి. తర్వాత 25,000 చేయంగానే మళ్ళీ 75,000 ఉంటుంది కదా, ఆ 75,000కు మిత్తి పెరిగి మళ్ళీ అదే ₹1,00,000 కావడం అనేది జరిగింది. సో మీరు ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేరు కాబట్టి ఇంత తొందరగా వారిని రుణమాఫీ చేయమనడం అనేది
టైం ఇవ్వాలి కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు ఎలాగో చేయలేకపోయారు. దాదాపుగా మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తేనే లాస్ట్ టైంలో చేసిండ్రు అనుకుంటాను నాకు తెలిసి. అప్పటి వరకు ఒక్కొక్క విడత చేసుకుంటూ పోయినారు. మేబీ వాళ్ళకు కూడా సమయం ఇద్దాం. ఓకే, ఎన్నికల వాగ్దానాలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేసేటివే. 1-2 రోజులు లేట్ అయినా సరే చేస్తారేమో అనేది వేచి చూద్దాం. 15,000 భరోసా ఎక్కడ, 500 బోనస్ ఇంకెప్పుడు? సో మీరు గతంలో రైతులకు కూడా చాలా హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు కూడా మీరు నెరవేరలేదు. సో వారు అంతో ఇంతో ఒక బస్ ప్రయాణం అన్నా సరే, కొందరికి ఫ్రీ కరెంట్ అన్న రావడం అనేది జరిగింది. మరి వారు కూడా మీలాగానే మోసం చేస్తారా రైతులని, వాళ్ళన్న మాట మీద ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. పంటలను ఎండబెట్టింది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారే. ఎండిన ప్రతి పంటకి 25,000 పరిహారం ఇవ్వాల్సిందే. అన్నదాత కోసం మేమున్నాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం గర్జించిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై యుద్ధభేరి. మిస్టర్ చీఫ్ మినిస్టర్ యాడబన్నావు, చిల్లర డ్రామాలతో కాళేశ్వరం ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తారా? రాజకీయాలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలేం కావాలి? కుక్కల్ని నక్కల్ని గుంజుకొని సంకలు గుద్దుకునుడు కాదు. సో ఈ కుక్కల్ని నక్కల్ని ఎవరినన్నారంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని కుక్కల్ని నక్కల్ని అని చెప్పేసి అన్నారు. పంటలు ఎండుతుంటే కనీసం సమీక్ష ఎందుకు చేయలే? డిసెంబర్ 9న చేస్తానన్న 2 లక్షల రుణమాఫీ ఏమైంది? కేసీఆర్ బోనస్పై పోరుబాట, రైతుల పక్షాన రేపు కలెక్టర్లో వినతి పత్రాలు. 6న నియోజకవర్గాల్లో రైతు నిరసన దీక్షలు. 5న కరీంనగర్కు కేసీఆర్ ఎండిన పంటలపై పరిశీలన, రైతులకు భరోసా. సో మొత్తానికైతే నిన్న కేసీఆర్ గారు రైతులు గుర్తుకొచ్చింది. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మీ వల్ల, మీరు అధికారం రావడం వల్ల మళ్ళీ మా కేసీఆర్ గారికి రైతులు గుర్తుకొచ్చారు, రైతులపైన ప్రేమ గుర్తుకొచ్చింది. రైతులు చనిపోతే మళ్ళీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఎండిపోయిన పంటల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో మీరైనా రైతుల పక్షాన ఉండి మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే డెఫినెట్గా మీరు 10 సంవత్సరాలు ఉండగలుగుతారు సార్. మీరు కూడా కేసీఆర్ లెక్కనే మోసం చేసి 4 విడతల్లో 5 విడతల్లో చేస్తే మాత్రం సో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సో డెఫినెట్గా గతంలో ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకుండా రైతులకు ఇచ్చిన వాగ్దానాలని త్వరగా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం.